ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఏపీలో ఆల్మోస్ట్‌గా ఇక ఎన్నికల డేట్స్ అయితే గనుక ఫిక్స్ అయిపోయాయని చెప్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము. ఏపీలో ఎన్నికల తేదీలు ఖరారు. అధినేతలందరూ కూడా అలర్ట్ అయ్యారని చెప్తున్నారు. వివరాలు చూస్తే ఏపీలోకి ఆల్మోస్ట్‌గా ఎన్నికల సమరం అయితే మొదలైంది. ఇప్పటికే వైసీపీ పార్టీ అయితే గనుక సిద్ధం సభలతో క్యాడర్‌ను ఎన్నికల యుద్ధానికి సిద్ధం చేస్తోంది. ఇక ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఢిల్లీ నుంచి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. షెడ్యూల్, పోలింగ్ తేదీలపైన పార్టీలన్నీ కూడా ఒక అంచనాకైతే వచ్చేసాయని చెప్తున్నారు. దీంతో ఇక అధినేతలందరూ కూడా అలర్ట్ అవుతున్నారు. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ, జనసేన అభ్యర్థుల జాబితా విడుదలకు ఆకస్మికంగా నిర్ణయం తీసుకున్నారు. ఇక ముఖ్యంగా చూస్తే నిన్నటి రోజునైతే ఈ జాబితా కూడా విడుదల చేయడం జరిగింది. జనసేనకి 24 సీట్లు అయితే ఇవ్వడం జరిగింది. మిగిలినవి తెలుగుదేశం పార్టీ అయితే కనుక తీసుకున్నారు. అందులో కొన్ని బీజేపీకి కూడా అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇక ఏపీలోనే తొలి విడతలోనే ఎన్నికలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఏపీతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. అయితే ముఖ్యంగా తొలి విడతలోనే ఏపీలో ఎన్నికలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్తున్నారు. ఇక ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం అయితే కనుక బిజీగా ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం అధికారులు అయితే పర్యటిస్తూ ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించేందుకున్న పరిస్థితులన్నీ కూడా అంచనా వేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో కూడా అధికారుల పర్యటన మార్చి 13వ తేదీతో ఇంకా ఆల్మోస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. ఇక 13వ తేదీ తర్వాత ఏ క్షణమైనా కూడా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక గత కొన్ని నెలలుగా ఉన్న చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సమీక్ష అయితే నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఇక ఈవీఎంల తరలింపు కానీ, భద్రతా దళాల మోహరింపు, అలాగే సరిహద్దుల్లో ఈ భద్రత కట్టుదిట్టం చేయాలని కేంద్ర అధికారులు అయితే స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇక ఏపీలో ఎన్నికల తేదీలపైన కూడా ఆల్మోస్ట్గా స్పష్టత వచ్చేసిందని చెప్తున్నారు. గతంలో చూసుకుంటే 2019లో మార్చి 10న షెడ్యూల్ ప్రకటించింది. మార్చి 18న నోటిఫికేషన్ జారీ అయింది. ఇక ఏప్రిల్ 11న పోలింగ్ జరగగా మే 23న ఫలితాలు వెల్లడయ్యాయి. ఈసారి మార్చి 13 తర్వాత షెడ్యూల్ విడుదలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ లెక్కన ఏప్రిల్ 15 నుంచి 20 మధ్య పోలింగ్ అయితే ఉంటుందని అయితే ప్రస్తుతానికి అంచనా వేస్తున్నారు. ఇక ఏపీ తొలి విడతలోనే 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరుగుతుందని భావిస్తున్నారు. గతంలో కూడా తొలి విడతలోనే ఏపీ ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఇతర రాష్ట్రాలకు అధికారులని లేదా భద్రతా సిబ్బందిని తరలించడానికి వినియోగించుకోవడానికి ఎన్నికల సంఘానికి అయితే వెసులుబాటు కలిగింది. తొలి విడతలో ఏపీతో పాటుగా తెలంగాణలో కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సమాచారం. ఇక తెలుగుదేశం పార్టీ, జనసేన సంబంధించి చూస్తే నిన్నటి రోజున సీట్లు అయితే ప్రకటించారు. ఇక మిగిలిన కొన్ని బీజేపీ పొత్తు కారణంగా అన్ని సీట్లు ప్రకటించకుండా కన్ఫర్మ్ అయిన సీట్లను అయితే బీజేపీకి ఇవ్వాల్సిన ఖాయమైన సీట్లను అయితే ప్రకటించాలని నిర్ణయించారు. జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తారనేది అయితే కనుక నిన్న స్పష్టంగా ఆనందన్నారు. అయితే నిన్నటి రోజున 24 సీట్లు అయితే కనుక ఇవ్వడం జరిగింది. ఇక బీజేపీ కేటాయించే సీట్లపైన చంద్రబాబు, పవన్ ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే వారం ఇద్దరు నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం తర్వాత సీట్లు, ఉమ్మడి మేనిఫెస్టోకి అయితే నిర్ణయించారు. దీంతో ఇక ఏపీలో ఎన్నికల ముహూర్తం దాదాపుగా క్లారిటీ రావడంతో ఇక అందరు నేతలు కూడా ప్రజల మధ్య ఉండాలని అయితే నిర్ణయించుకున్నారని అయితే చెప్తూ ఉన్నారు.